అంటే ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు, అసలు ఏంటి కారణం అనేది ఏంటి? స్వామి, ఈరోజు ఈ కారణం ఏంటి అంటే మన రైతులందరికీ అండగా ఉండటం కోసం అని చెప్పి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ అండగా ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పెట్టడం రాంగా కరెక్టా? కరెక్టేనా, ఎందుకంటే రైతే వెన్నుముక్క అన్నారు. రైతు కోసం కొన్ని రాజ్యాలలో కూడా మనకి చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రోజు ఏమైందా అంటే గిట్టుబాటు ధర అనేది లేకపోతే చాలా ఇబ్బందులు పడతాము. మన కరోనా టైంలో కూడా మనం చూసాము, అన్ని లే ఆఫ్లు ఇచ్చారు, అన్ని ఆఫీసులు సెలవులు ఇచ్చారు, అన్ని చోట్ల కూడా చాలా మందికి మనం ఇళ్లలో కూర్చున్నాం. కానీ అన్నదాత ఏ రోజు ఇంట్లో కూర్చోలేదన్న, అన్నదాత ఇంట్లో కూర్చోలేదు, ఖర్చించాడు, కష్టపడ్డాడు. మనందరికీ కోవిడ్ టైంలో కూడా మనందరికీ భోజనాలు పెట్టించాడు. కానీ అలాంటి రైతు వాళ్ళ చాలా అన్నమో రాజేంద్ర అనే పరిస్థితి వచ్చింది. ఎంఎస్పీ అనేది మనం మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ మనం ఎంత పడితే అంత, ఒక ఫోన్ ఉంది దానికి ఆ కంపెనీ వాడు పెట్టుకుంటాడు రేటు, లేదు ఒక గ్రైండర్ ఉంది ఆ కంపెనీ వాడు పెట్టుకుంటాడు. కానీ రైతుకి ఒక బస్తాకి రైతు ఇవాళ ప్రైస్ అనేది పెట్టుకోలేకపోతున్నాడు. గవర్నమెంట్ ఇస్తుంది ఎంత, ఇవాళ మనం 1750 రూపాయలు పెట్టి కొనాలి అంటే 1200, 1100, 1000 రూపాయలు, లేదంటే 1300, 350 రూపాయలు అక్కడే మనం నష్టపోతున్నాం స్వామి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టడం ఇవన్నీ తన సొంత అవసరాల కోసం ఉపయోగించుకోవడం కోసం కట్టారన్నారు. మరి ఈ రోజు రైతులు నష్టపడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు బయటికి రావడం లేదు అనుకుంటారు? స్వామి, ఈ ప్రభుత్వం బయటికి రావట్లేదు స్వామి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ రోజు ఉన్న రైతు భరోసా కేంద్రాలు ఎందుకు పెట్టారా అంటే ఆయన వ్యక్తిగత లాభం కోసం పెట్టలేదు. ఆ ఊర్లో ఆ పంట ఎంతవరకు వేయగలుగుతారు, వాళ్ళకి ఆ పంటకి ఏ ఎరువు వేయాలి, ఏ మందు వేయాలి అనేది రైతు భరోసా కేంద్రాల ద్వారా తెలియజెప్పడం కోసం పెట్టారు. కియోస్క్ మిషన్లు పెట్టారు. దాంట్లో మనకి మీకు విత్తనాలు ఉన్నాయి, ఏ కంపెనీ విత్తనము ఆ ఊర్లో ఏదేస్తే బాగుంటుంది అనేది ప్రతిదీ చూసి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పించడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వాలు ఆ రైతు భరోసా కేంద్రాలు ఎత్తేయడం కాకుండా వాళ్ళు ఇంకా దాని ప్రత్యామ్నాయం ఏం చూపించలేకపోగా అన్నీ మాకు తెలుసు అన్న రకంగా వెళ్ళిపోతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే వాళ్ళకి ఏమీ తెలియదు అనేది వాళ్ళందరికీ తెలుస్తుంది.